కాబట్టి ఈ అంశం చాలా సీరియస్ అయినటువంటి అంశం. ఇక మరోవైపు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము లోకల్ బాడీ ఎన్నికలకు వస్తామని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉండు. మాటమే ఉండాలి. ఇదొకటి. ఇక కొద్దిసేపటి క్రితం ఒక వీడియో చూసారు, ఒక 12 నిమిషాల వీడియో, ముదిరాజులకు సంబంధించినటువంటిది. ముదిరాజులు చరిత్రలో ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎంత గొప్ప రాజ్యాలను, మదురై లాంటి ప్రాంతాలను ఎట్లా పరిపాలించారు, ముదిరాజులకు ఉన్నటువంటి ఒక వీరత్వం ఏంది, వాళ్ళకు ఈ దేశం ఏది, ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉండేది, అన్ని అంశాలను మాట్లాడుకున్నాం. కానీ నేను ముదిరాజు సోదరులకు చెప్తా ఉన్నా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులలో, లైవ్ చూస్తున్న ప్రజలారా, మీరు ముదిరాజులైతే ఒక్కసారి ఎస్ నేను ముదిరాజు అని కామెంట్ పెట్టండి. మీకు ఒక చిన్న పని ఉంది. అన్న రాముడు ఇంకా ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశాడు అంటే బ్రేకింగ్ న్యూస్ అన్న. అదెక్కడు, ఏ రాముడు ఏ హీరోయిన్ ఒక ఎందుకు ఆ పేరేందో పెట్టరాదు, అదేందో రైట్. ముదిరాజు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ముదిరాజు అనుకుంటే ఎస్ నేను ముదిరాజు. ఎస్ ముదిరాజు సోదరులారా, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను ఈ లైవ్ ఇది ఉందిగా, ఈ షేర్ దీన్ని ఏం చేస్తారంటే ఈ లింకును మీ ముదిరాజు గ్రూప్లలో ఒకసారి షేర్ చేయండి. అత్యంత కీలకమైనటువంటి విషయం చెప్తా. ఈ ముదిరాజు గ్రూపులలో ఈ న్యూస్ను షేర్ చేయండి, అర్జెంటుగా ఇది చూడండి అని చెప్పండి. గంగపుత్రులు సోదరులు అందరూ వాళ్ళకి అన్నీ చేస్తున్నాం. ప్రతి కులానికి సంబంధించినటువంటి చరిత్రను దాన్ని తీసుకొస్తా ఉన్నాం. చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు వాళ్ళ అన్నీ కూడా చేస్తున్నాం. రైట్. ఎస్ ఐఎమ్ ముదిరాజ్. జాబ్ క్యాలెండర్ అన్న. ఎస్ నేను ముదిరాజ్. చాలామంది ఉన్నారు. ఈయన విశాల్ రెడ్డి, నీకు ముదిరాజు ఓట్స్ అయితే రావు అని అంటావు. అంటే మరి మీకు వస్తాయి అనుకుంటారా రెడ్లకు? మీకెక్కడిది నాయన, ఇంకా మీరు వార్డు మెంబర్ కూడా కాలేరు. ఇక ఎన్నికలు పెట్టండి రా నాయన అంటారు. ఎస్ రైట్ సోదరులారా, పెట్టిరు కదా. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. 1999 వరల్డ్ కప్, 1999 వరల్డ్ కప్లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు ఆ క్లిప్ కూడా ఉంటుంది, చూడండి, మీకు చూపిస్తా. చాలా ఇబ్బంది, ఏది ఆయన బౌలింగ్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇగో ఇదే బిహైండ్ ద ఈయన అర్జున రణతుంగ. ఇది ఇంగ్లాండ్ ఫ్లేర్, ఇది కాదు, ఇగో ఇది అర్జున రణతుంగ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ను ఆస్ట్రేలియా ఆడలేక నానా తిప్పలు పడతా ఉంటే ఆస్ట్రేలియా ముందు ఇంకొక ఆప్షన్ లేక ఎంపైర్లకు చెప్పి ముత్తయ్య మురళీధరన్ త్రోబాల్ వేస్తున్నాడు అని చెప్పారు. ముత్తయ్య మురళీధరన్ త్రోబాల్ వేస్తున్నాడు, ఇసిరి కొడుతున్నాడు అని చెప్తే ఎంపైర్ కూడా ఇది చూపించుకుంటూ నోబాల్ ఇస్తాడు. అప్పుడు ఎప్పుడు ఫస్ట్ బాల్కే ఇచ్చినంటే అది వేరే, కానీ చాలా బాల్స్ ఫేస్ చేసిన తర్వాత ఇక మా వల్ల అయితలేదు అన్నప్పుడు ఆ పని చేశారు. అప్పుడు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ పైన వీళ్ళు ఎంపైర్లు ఆబ్జెక్షన్ చేస్తే అప్పటికే ముత్తయ్య మురళీధరన్కు ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చింది. రణతుంగ పోయి ఎంపైర్లతో వాగ్వాదం పెట్టుకుంటాడు, పంచాయతీకి దిగుతాడు. అర్జున రణతుంగ పంచాయతీకి దిగి ఇదే పంచాయతీకి దిగి ఆల్రెడీ ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చింది, ఈ బంతులను ఆడలేక
ముత్తే మురళీధరన్ పైన మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, తప్పుడు నోబాల్స్ ఇస్తూ ఉన్నారని అర్జున రణతుంగా పోయి ఎంపైర్లతో గొడవ పెట్టుకుంటే ఎంపైర్లు నో మేము చెప్పిందే కరెక్ట్ అంటే ఆటగాళ్ళందరినీ తీసుకొని గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయాడు అర్జున రణతుంగా. ఆటగాళ్ళందరినీ తీసుకొని ఇగో అగో ఇట్లా చూపించండి, ఇగో ఎంపైర్ చూడు ఇప్పుడు ఏం చూపిస్తావు, అగో నోబ్ చూపించి దానికి కారణం ఏంది అని అంటే ఇగో అగో చేయి చూపిస్తా ఉన్నావు, నువ్వు ఇసిరేస్తా ఉన్నావు అనేటువంటి మాట చూపిస్తున్నావు. అప్పుడు అర్జున రణతుంగ తన శ్రీలంక ఆటగాళ్ళందరినీ పిలిచి నేను బయటికి వెళ్ళిపోతున్నాను, గ్రౌండ్ బయట నుంచి వెళ్ళిపోతాడు. గ్రౌండ్ బయటికి వెళ్ళిపోతే ఆట ముగుస్తుందని చెప్పినా కూడా నెవర్ మేము ఆడం పో, మా ఆత్మగౌరవం ముంగట ఈ ఆట అక్కర్లేదని చెప్పారు. ఇవాళ నేను ముదిరాజ్ సోదరులకు చెప్తా ఉన్నా, ఈ ముత్తయ్య మురళీధరన్ ఈ చేపలు పట్టుకున్నటువంటి బిడ్డ అంటే వీళ్ళ ఫ్యామిలీ అటు రణతుంగ వీళ్ళందరూ కూడా మీ వర్గాల నుంచి వచ్చినట్టే వాళ్ళే కదా. మీ వాడికి అన్యాయం జరుగుతూ ఉంటే మీ వాడు నిలబడి నాకు ఈ ఆటనే వద్దని కెప్టెన్ బయటకు వచ్చాడు కదా. ఇవాళ ముదిరాజ్ సోదరులు మీరు సుదీర్ఘకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు కదా బీసీఏలో చేర్చాలి మమ్మల్ని. వాకిటి శ్రీహరి గారిని నేను రాజీనామా చేస్తున్నాను చెప్పమని 24 గంటలల్లో బీసీఏలకు వస్తారు. 24 గంటలల్లో బీసీఏలకు వస్తారు. అంటే నీ వర్గాల ప్రయోజనాన్ని నువ్వు కాంక్షించినప్పుడు ఇది జరుగుతుంది. అందుకోసమే ముదిరాజ్ సోదరులకు చెప్తా ఉన్నా, ముదిరాజ్ సోదరులారా మీరు చాలా బలవంతులు, చాలా బలవంతులు. పాపం మిమ్మల్ని చూసిరు కదా పాపం ఆ రెడ్డోళ్ళ పిల్లగాళ్ళు కామెంట్ చేస్తారు, మీ ముదిరాజులు ఓట్లు మీకు రావు, మా ముదిరాజులు మా అన్నలు అన్న మేము ఇవన్నీ చేస్తావు చూసినరా. నిజంగా వాస్తవానికి మీ దమ్ము, మీ ధైర్యం, మీ వీరత్వం మామూలుది కాదు. ఇవాళ వాకిటి శ్రీహరి గారిని ఎందుకా నా వాళ్ళు బీసీఏలా కావాలంటురా, నేను ఎందుకు ఇట్లా రాజీనామా అంటే గంట సేపట్లో అవుతుంది, గంటనే ఒకటే గంట. అట అర్జున రణతుంగ చేసినటువంటి సాహసాన్ని ఇట వాకిటి శ్రీహరి చేయగలిగితే సాధ్యమవుతుంది. సో కాబట్టి ముదిరాజ్ సోదరులారా మీ హక్కులు నెరవేరాలన్నా మన ప్రయోజనాలు కాంక్షించాలన్నా ఇంకొకరిని బెదిరించడం కూడా కాకుండా మన రాజ్యం రావాలి. ముదిరాజులు పెద్దన్న పాత్రలో ఉండాలి బీసీ ఉద్యమంలో, ముదిరాజులు పెద్దన్న పాత్రలో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన బీసీ ఉద్యమంలో. అది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. మీరు ఆషామాషి వాళ్ళు కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఎక్కడి చరిత్రలోంచి తీసుకొచ్చి మీరు ఎక్కడ రాజ్యాలను కోల్పోయి ఎక్కడ పరాక్రమవంతులుగా కాపలాదారులుగా మిగిలిపోయి చేపలు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు చూసినావా? గిట్లి ఎక్కడో మడుగులో దాగున్నటువంటి చేపను వల వేసి గుంజి ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ సెక్రటేరియట్ కాడ ఉన్న కుర్చీకి గిట్ల వలేయరాదా? ఇది చాలా సింపుల్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.